శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాద్భిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మనము ప్రతి నెల చెప్పుకున్నట్టుగానే వచ్చే నెల అంటే జూన్ మాసం, అధిక జ్యేష్ఠ మాసం, మే నెల మే నెల 17వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటాయో మనం కొద్దిగా తెలుసుకోదాం. మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాల వారికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణాలలో ప్రమాదాలు, అధిక ప్రయాణాలు చేయవలసి రావడము, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగంలో చెక్కులు, మెమోలు అందుకోవడము, సస్పెండ్లు కావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో కలహాలు కావడము, స్థానచలనాలు జరగడము, దాయాదులచే అంటే పాలివారిచే దాయాదులచే పోట్లాటలు కావడము, కోర్టు కేసులు, పోలీస్ కేసులు కావడము ఉంటుంది. వ్యాపారస్తులు డబ్బు నష్టపోవడము లేదా మోసపోవడం అనేటువంటి జరగడానికి కూడా ఆస్కారం కనబడుతూ ఉంది. ఈ మేషరాశి వారికి ఈ నెలలో కోపం బాగా పెరిగిపోతూ ఉంటుంది. ప్రతి విషయంలో కోపించుకోవడము, చీదరించుకోవడము, ఏ పని యందు కూడా ఉత్సాహం లేకపోవడము, ప్రతి పనికి ఆలస్యం చేసుకోవడము, దానివల్ల కార్యభంగం కావడము ఇలాంటి అన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే బంధువులతో విరోధాలు ఏర్పడడం జరుగుతుంది. అనవసరమైనటువంటి కలహాలు ఏర్పడి దానివల్ల విరోధాలు ఏర్పడము, కుటుంబంలో కూడా కలహాలు, చిక్కులు రావడము, అనవసరమైన డబ్బు ఖర్చు కావడం జరుగుతుంది. కొందరి వల్ల దుర్మార్గుల వల్ల స్నేహితం చేయడము, వారి వల్ల దురలవాట్లకు పాలు కావడము, దానివల్ల ఆరోగ్య నష్టం పొందడము, ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినడము, మనస్సు అల్లకల్లోలంగా ఉండడం జరుగుతుంది మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే నిత్య కలహాలు, ప్రతి నిత్యము ఏదో ఒకటి ఇంట్లో కానీ బయట కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఏదో చిన్నదో పెద్దదో కలహాలు ఏర్పడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, అనారోగ్యం ఏర్పడము, ప్రకృతి రీత్యా అనారోగ్యం ఏర్పడి వైద్యశాలకు వెళ్ళడము, అక్కడ డబ్బు ఖర్చు పెట్టుకోవడము, అధిక ప్రయాణాలు చేయవలసి రావడము, దానివల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టం కావాల్సి ఉంది. అంతేకాకుండా లేనిపోని చేయని తప్పుకు శిక్షలు అనుభవించడము, లేనిపోని నిందలు భరించడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వ్యాపారంలో డబ్బు నష్టపోవడము లేదా మోసపోవడం, ఎవరో చెప్పిన మాటలు విని ఏదో చేసుకోని దానివల్ల మోసపోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో. శత్రువుల వల్ల భయము, శత్రువులంటే ఇంతకుముందు పోట్లాడిన వాళ్ళు కావచ్చు, లేదా రుణము ఇచ్చినటువంటి యొక్క దాతలు కావచ్చు, రుణము వాళ్ళు కావచ్చు, ఆ శత్రువుల వల్ల భయపడుతూ తిరగవలసినటువంటి ఒక సమయం వస్తుంది. అనవసరమైన యొక్క ప్రయాణాలు చేయడము, అనాలోచితంగా
లేనిపోని చిక్కులు తెచ్చుకోవడము, వాహన ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి ఉంది. దుష్ట సహవాసం చేయడము, దురలవాట్లకు లోను కావడము, అపకీర్తి తెచ్చుకోవడము అనేటువంటిది 3వ వారంలో జరగడానికి ఆస్కారం కనబడుతూ ఉంది వీరికి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి స్థిరత్వం లేకపోవడం, ఏ పని యందు కూడా నిశ్చితమైనటువంటి ఒక అభిప్రాయం లేక స్థిరత్వం లేకపోవడం జరుగుతుంది. అధిక ధన వ్యయము, ఎక్కువగా డబ్బు ఖర్చు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. నిన్న మెచ్చుకున్నవాడు ఈరోజు తిట్టడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలనము లేదా రెంటుకున్నటువంటి ఒక వ్యక్తులు ఆ ఇల్లు మార్చడము, ఇంటి యజమానుల వల్ల చిక్కులు రావడము జరగడానికి ఆస్కారం ఉంది. అధికారుల వల్ల ఒత్తిడి ఉండడము, ఉద్యోగంలో స్థానభ్రంశము, ఉద్యోగ భ్రంశము ఏర్పడము, అధికమైనటువంటి ఒక ఒత్తిడి వల్ల చేసిన పనే మళ్ళీ చేయడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ మేషరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం కనుక ప్రతిరోజు కూడా చేసినట్టయితే ఆ స్వామి యొక్క దయ వల్ల కష్టాలన్నీ కూడా దూరం అయిపోయి ఆరోగ్యంగా మంచిగా ఉంటారు, సుఖంగా ఉంటారు. ఇది శుభం.